ఈ వజ్రం గురించి బాబర్ తన ఆటోబయోగ్రఫీ అయిన బాబర్నామా అనే గ్రంథంలో కూడా రాశాడు. దానికన్నా ముందు కోహినూర్ డైమండ్ గురించి రాసిన అఫీషియల్ గ్రంథాలేమీ లేవు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ డైమండ్ కి అప్పటికి ఇంకా కోహినూర్ అనే పేరు రాలేదు. బాబర్ వల్ల ఈ వజ్రం గురించి అందరికి తెలిసింది కాబట్టి అప్పుడు దీనిని బాబర్ వజ్రం అని పిలిచేవాళ్ళు. ఈ డైమండ్ వాల్యూ గురించి చెప్పడానికి బాబర్ తన గ్రంథంలో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒకరోజు ఫ్రీగా భోజనం పెట్టడానికి ఈ వజ్రం సరిపోతుంది అని రాశాడు. ఆ తర్వాత ఈ వజ్రం వారసత్వంగా బాబర్ కొడుకు అయిన హుమాయూన్ చేతికి, అతని నుండి అక్బర్ చేతికి, అతని నుండి మళ్లీ షాజహాన్ చేతికి వచ్చింది. అప్పట్లో షాజహాన్ దగ్గర నెమలి సింహాసనం అనే ఒక విలువైన సింహాసనం ఉంది. స్వయంగా షాజహాన్నే దాన్ని తయారు చేయించుకున్నాడు. ఈ నెమలి సింహాసనాన్ని తయారు చేయడానికి దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. అంతేకాకుండా దీన్ని తయారు చేయడానికి ఖర్చు పెట్టిన డబ్బుతో 2 తాజ్మహల్లు కట్టించవచ్చు. షాజహాన్ ఈ కోహినూర్ వజ్రాన్ని ఆ నెమలి సింహాసనం పైన ఉన్న ఒక నెమలి కంటిలో పెట్టాడు. కోహినూర్తో పాటు ఇంకా చాలా చిన్న చిన్న వజ్రాలు ఆ సింహాసనంలో ఉండేవి. కోహినూర్ వజ్రం దొరికినప్పుడు అది 793 క్యారెట్ల బరువు ఉండేది. అయితే దానిని నెమలి సింహాసనంలో పెట్టించడానికి విదేశాల నుండి ఒక ఆర్టిస్ట్ ను పిలిపిస్తే అతనికి వజ్రం వాల్యూ తెలియక దానిని అడ్డంగా కట్ చేసి చివరికి 186 క్యారెట్లకు తీసుకొచ్చాడు.